ఆదినారాయణ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత ఆలోచన, ఆయన యొక్క సొంతంగా చెప్పారు. అది పార్టీ విధానం కాదండి. మీరన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కక్ష సాధింపు చర్యలు వద్దు అని చాలా క్లియర్గా కార్యకర్తలకి నాయకులకి దిశానిర్దేశం చేయడం జరిగింది. గతంలో వైఎస్ఆర్సీపీ ఇలాంటి కక్ష సాధింపులు పాల్పడ్డబట్టే కదా ప్రజలందరూ తిరస్కరించారు. వాళ్ళు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టారు. మనం కూడా అలా చేస్తే ఇంకా వాళ్ళకి మనకి తేడా ఏముందండి? ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది. మనకి అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు బడ్జెట్లో కేటాయించడం జరిగింది. రాష్ట్రానికి అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. అలాంటప్పుడు అన్ని రంగాలు అభివృద్ధి చేసుకోవాలి తప్ప ఇలా కక్ష సాధింపులు పోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండవండి. ఖచ్చితంగా తర్వాత ఇంకో పాయింట్ చెప్పారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు టచ్లో ఉన్నారన్నది. అది సర్వసాధారణం రాజకీయాల్లో. ఎందుకంటే రాజ్యసభలో మాకు కూడా ఎంపీలు అవసరం కాబట్టి అవకాశం ఉంటే అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక్కళ్ళు ఎందుకంటే ఆ పార్టీలో ఆయన కూడా కలిపేసుకోండి అయిపోతుంది కదా. 11 మందిలో 10 మంది వస్తారని చెప్పారట ఒక పెద్ద మనిషి. ఆ ఒక్కడిని ఏదో చెప్పేసి నువ్వు ఒక్కడే అక్కడ ఎందుకయ్యా, నువ్వు మళ్ళీ నువ్వు ఒంటరివాడి అయిపోతావు, మళ్ళీ నీకు కూడా సపోర్ట్ కావాలి కదా, మా దగ్గరకు వచ్చాయని చెప్తే అయిపోయా అని చెప్పేదానికి కొద్దిగా లాజిక్ ఉండాలి. కాదు, చెప్పేదానికి కొద్దిగా లాజిక్ ఉండాలి. నరసింహరావు గారు చెప్పేదానికి నరసింహరావు గారు చెప్పేదానికి వినండి నరసింహరావు గారు చెప్పేదానికి లాజిక్ ఉండాలి. ఊహాగానాలు ఏంటండి? ఆయన లాబీలో మాట్లాడితే మీరు భలేవాళ్ళే, మీరు లాబీలో మాట్లాడేది ప్రముఖంగా వస్తే అక్కడనే ఎందుకు మిగిలిన కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు అందరినీ కలిపేసుకోండి, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ, వాట్ నాట్, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు కలిపేసుకొని మీరు వెళ్ళిపోండి. జగన్మోహన్ రెడ్డి గారు అనే మీకు మినేస్ రాష్ట్రానికి తప్పుతుంది కదా. మీ పార్టీలో కలిపేసుకొని మీరు ఎట్లా చెప్తే పొద్దునే ఒక టైం టేబుల్ ఇస్తే దాని ప్రకారం ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అయిపోలా అది? మాకు బీజేపీ రాష్ట్ర పెద్దలు, జాతీయ పెద్దలు చాలా క్లియర్ గా చెప్పడం జరిగిందండి. ఏదైతే వైసీపీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి బీజేపీలో జాయిన్ అవ్వాలంటే వాళ్ళ యొక్క చరిత్ర ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి చెడ్డ పేరు ఉన్న వాళ్ళకి, కేసులు ఉన్న వాళ్ళని తీసుకునే ప్రసక్తే లేదు. విశాఖపట్నం జిల్లాలో టీడీపీ మేయర్ రావడం కోసం 12 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ సంస్థ కూడా కొంతమంది జనసేనలో, కొంతమంది టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం చాలా చోట్ల. ఎందుకంటే వారి యొక్క వార్డుని డెవలప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలోను కేంద్రంలోను ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి వార్డుని డెవలప్ చేసుకొని కార్పొరేటర్స్ అంతా జాయిన్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో మేయర్ కూడా ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంటుంది. అలాగే కేంద్రంలోనూ కూడా రాజ్యసభలో ఎంపీలు తక్కువ ఉన్నారు కాబట్టి అందరు ఎంపీలు వచ్చి బీజేపీలో చేరతామంటే అది కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి మా జాతీయ నాయకులు నిర్ణయం తీసుకుంటారండి. అది రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, ఇంతకీ అమిత్ షా గారితో అపాయింట్మెంట్ ఎన్ని గంటలకి విజయసాయిరెడ్డి గారికి, అలాగే సోనియా గాంధీతో జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ ఎన్ని గంటలకి? ఎందుకంటే మీ సోషల్ మీడియాలోనే మీ ట్విట్టర్ హ్యాండిల్స్లోనే ఇదంతా తిరుగుతోంది నిన్న మధ్యాహ్నం నుంచి. చాలా ప్రముఖంగా వాళ్ళకి కావాల్సినంత ప్రచారం, రూపాయి ఖర్చు లేకుండా ప్రచారం కల్పిస్తున్నారు వైసీపీకి. ఆ అపాయింట్మెంట్లు ఏవో టైమ్స్ ఏవో చెబితే మన తెలుగు మీడియా వెళ్ళి వాళ్ళు అక్కడ జనపద్ దగ్గరను బీజేపీ హెడ్ క్వార్టర్స్ దగ్గర రెడీగా ఉంటుంది. అది కూడా కాస్త చెప్పేయచ్చు కదా. అఫ్జాన్ గారు, మొదట మీకు 99 బీజేపీ నరసింహరావు గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ గారికి నమస్కారాలు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపైన శాసనసభలో మాట్లాడుతున్న శ్వేతపత్రాల అంశాలు కానీ, రాష్ట్ర ప్రజల కోరికల మేరకు పిలిచిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఎటువంటి సంబంధాలు లేకుండా, రాష్ట్ర సమస్యలు పట్టించుకోకుండా ఈరోజు శాసనసభలో 5 రోజులు జరగాల్సిన మీటింగ్ ఎగ్గొట్టి ఏ విధంగా జంతర్ మంతర్లో డ్రామాలు ఆడారు ప్రపంచం అంతా చూస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో పెట్టాడు కాబట్టి. సరే, ఆయన ఏదో 36 మంది చనిపోయారు, 500 పైచులకు దాడులు జరిగాయి, ఇంకా 1000 పైకు ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి అంటే జనం నిజంగా నిజమేనేమనుకున్నారు. మరి ఇవ్వచ్చు కదా ఆధారాలు. 30 మంది చనిపోయారు, మరి మీరు రష్యను ఒక్కరైతే పరిశీలించారు ఓదార్పు యాత్రలో, వీళ్ళు 35 మంది పాపం చేశారు. మా లెక్కల ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో 6 మంది చనిపోయారు ఈ 40 రోజుల్లో. 2 టీడీపీ జనసేన ఇద్దరు వైఎస్ఆర్సీపీ లీడర్లు వాళ్ళ పార్టీలో గొడవపడి వ్యక్తిగతంగా చనిపోయారు. మమ్మల్ని 2 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంపేశారు. 2 మహిళలు ఒక కనపడలా ఒక చర్యలు తీసుకున్నారు. ఆ చనిపోయిన చిన్న పాప కూడా నడుముకు దారం కట్టి నదిలో పడేశారు. దాని మీద చాలా పెద్ద ఎత్తున శవం దొరకకుండా ట్రై చేస్తారు. సో మాకున్న లెక్కలు ఇవి. ఎట్లా లెక్కలు కాక లెక్కలు వచ్చే మాది. సరే, వస్తే సంతోషం, వస్తే వాళ్ళ ఓదార్చచ్చు కదా.
రసీదు దగ్గరికి వెళ్ళారు, ఏదో చెప్పారు, అమ్మఒడి రాలేదా, ఇంకోటి రాలేదని ప్రభుత్వ పథకాల గురించి నేను చుట్టించుండేవాడిని. చాలా సంతోషం. పార్టీ కార్యకర్తలు అనాల్సిన ఓదార్చేది. వెళ్ళావు, చనిపోయాడు వ్యక్తి, ఒక 5 పైసలు 10 పైసలు ఇవ్వచ్చు కదా సహాయకరంగా, 10,000 8,000 ఒక రూపాయి ఇవ్వాల. నువ్వు ఏదో నీ పేదలు ప్లేట్చావు, వచ్చేసావు. దానివల్ల ఏం జరిగింది? రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగాలేదు అని ఢిల్లీలో దండం పెట్టాడు. పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఆంధ్ర రాష్ట్ర క్రెడిట్ పెరుగుతాం. ఇటువంటి సిచ్యువేషన్ లో ఆంధ్ర రాష్ట్రం ద్రోహం చేసినట్టే కదా మీరు. ఒకటి చాలా మంచి అభిప్రాయంతో మీరు వెళ్ళారు అనుకుందాం కాసేపు, మరి ప్రత్యేకవాదాలు ఎందుకు అడగలేకపోయారు? వివేకానంద హత్య గురించి మాట్లాడలేకపోయారు అక్కడ. అలాగే ఇక్కడ జరిగిన రాష్ట్రంలో మీరున్నప్పుడు జరిగిన 580 పై చేశారు కదా, వాళ్ళ గురించి ప్రస్తావించలేదు. అప్పుడు ఢిల్లీ రాలేదా? నా సలహా ఏంటంటే, ఈరోజు మీరు చెప్పిన అభిప్రాయం ముందుకు వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి గారు పార్టీలు చెక్ చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇంకో పార్టీలోకి వెళ్తున్నాడు. మీరు చూడండి, ఎన్డీఏ కూటమి ఒక పక్క, ఇండియా కూటమి ఒక పక్క. నేను కలిసి ఉన్నంత ఎవరు? ఇండియా కూటమి వాళ్ళే, అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఎవరు కావచ్చు. అంటే కాంగ్రెస్ లోకి వైఎస్ఆర్సీపీ వెళ్తా ఉందని సిమ్టమ్స్ ఇస్తున్నాడు. ఢిల్లీలో ఎవరో నాకు పర్పస్ పెంచుకోవాలి, ఆంధ్ర రాష్ట్రంలో పోయింది కాబట్టి ఢిల్లీలో పెట్టుకోవాలి అని కుప్పడాడు పెట్టాడు. సో ఈ పక్క విజయసాయి రెడ్డి ఏమన్నాడు, అయ్యో నీ కేసుల కోసం, నీ సూట్ కేసు కంపెనీల కోసం, నీ అక్రమ ఆస్తుల కోసం నేను కష్టపడ్డాను, ఈరోజు దాన్ని ఢిల్లీ నడిదారులు వదిలేసి వెళ్ళిపోతామని చెప్పి ఆయన ఎంపీలు తీసుకొని అమిత్ షా దగ్గర కాదు. ఇది వాస్తవమే, అది అనుమానం ఒక్కర్లా. ఇది ముందు ఇప్పుడు కాబట్టి పోగొస్తా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే చాలా స్పష్టంగా మీకే ఆ మీటింగ్ లో కనబడిపోయింది. ఈ పక్క ఇండియా కూటమి వాళ్ళు ఈ పక్క వస్తుంటే విజయసాయి ఢిల్లీకి అటుపక్క నేను అమిత్ షాతో మాట్లాడుకుంటాను, ఇక్కడ నేను కోసం త్యాగం చేశాను, నేను ఎత్తిన అడవిలో పాడేశాను అని చెప్పి ఆయనకున్న పర్సనల్ ఇష్యూస్, ఆ వ్యక్తిగత గొడవలతో ఆయన సమాధానం చెప్తున్నాడు. టోటల్ గా ఏంటంటే ఢిల్లీ ధర్నా చేసి జగన్మోహన్ రెడ్డి గారు పరువు తీసుకున్నాడు తుస్సుమని. దీంతో ఇక్కడేదో పొరులు పోతాయి అనేసి కొంతమంది మీడియా మిత్రులు వినిపించి ఆ డిస్ప్లే 4.29 చేశారు. ఏం దాంట్లో ఏమున్నాయి చెప్పండి? నాకు తెలిసి ఏమి లేవు. మాకు కూడా రిజల్ట్స్ వచ్చాయి. వాస్తవానికి దూరంగా ఫేక్ ముఖ్యమంత్రి గారు మా పేరు మర్చుకున్నాడు, పూర్తిగా అబద్ధాలు చెప్పాడు. ఏ ఒక్క విషయం కూడా వాస్తవం కాదు. అక్కడ ఉంటే రాష్ట్ర ప్రభుత్వంతో నిన్న గవర్నర్ కలిశారు, మీరు కలవలేదని చెప్పట్లా. కలిసినప్పుడు గవర్నర్ ఇవ్వచ్చు కదా, ఒక ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంటే. లేదు, శాసనసభలో మీకు పార్టీ నాయకుడిగా వచ్చి కూర్చుని, అయ్యా ఈ రాష్ట్రంలో ఇన్ని అన్యాయాలు జరిగి ప్రజాసేవ నష్టం జరుగుతుంది, సాక్ష్యాలు ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటాం, మీ వాయిస్ రాష్ట్రపతికి వెళ్తాయి. ఢిల్లీలో కూర్చొని చెప్పడం వల్ల రాష్ట్ర పరువు తీరే కాకుండా మీ పార్టీలో మీరే చిల్లు తెచ్చుకున్నారు. వైసీపీ పార్టీ 2గా చీలిపోతా ఉంది, లేదు కనపడతా ఉంది. ఆదినారాయణ రెడ్డి గారు చెప్పిన మాటల్లో కూడా వాస్తవాలు ఉన్నాయి కాబట్టి అది చెప్పాడు. గతంలో ఒక రెడ్డి గారు రాయలసీమలో పెద్దరెడ్డి గారు ఆయనతో ప్రయత్నం చేశారు, అది కుదరదని పక్కన పెట్టేశారు. టోటల్ గా చూస్తే నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ తొందరలో తలవేయబడతా ఉంది ఆఫీస్కి. నాకు తెలిసి ఒకటి కాంగ్రెస్ లో కలిసిపోవడమా, లేదంటే ఇట్లా విజయసాయి రెడ్డి ఇంకో తీసుకెళ్లిపోవడమా, ఉన్న వ్యక్తులు హరిమల దగ్గరికి వెళ్ళిపోవడమా. సో నాకు తెలిసి ఒక 6 నెలల్లో వైఎస్ఆర్సీపీ కనుమరుగు అవుతుందని చెప్పడం అనేది చాలా క్లియర్ గా కనబడతా ఉంది. 40% 39% ఓట్లు బాగున్నాయని చెప్పుకుంటున్నారు. కానీ ఈ 39% ఉన్న ఓట్లు వేసిన ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తారు. వీళ్ళని నమ్మి గెలిపిస్తే మీ రాష్ట్ర ప్రజలు వాయిస్ వినిపించాలి శాసనసభలో. కనీసం పులివెందుల విషయాల్లో మాట్లాడాలి కదా. అంతెందుకు సార్, బడ్జెట్ కేంద్రం నుంచి వచ్చింది, డిస్కస్ చేయండి. మంచి తప్పు జరిగిందో మీడియా ముందుకు రారు, శాసనసభకు రారు, ప్రజలు నిర్ణయించిన అది 11 మంది ఎమ్మెల్యేలు శాసనసభకు రారు. ఏదో రకంగా డుమ్మా కొట్టాలి, శాసనసభకి కొట్టాడు. ఢిల్లీలో పోయి డ్రామా వేశాడు, అది ఫేక్ డ్రామా అని తెలిపోయింది. దానివల్ల ఆయన పార్టీకి నష్టం వస్తా ఉంది. ఎంపీలో ఒక పక్క, రాష్ట్ర ఎమ్మెల్యేల పక్క చీలిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం నమ్మకం పోయింది. ఈ నమ్మకాన్ని కాపాడడం కోసం, మళ్ళీ కార్యకర్తలు కాపాడడం కోసం ఢిల్లీలో చేసిన ప్రయత్నం వికటించింది. అది పార్టీ చీలిక మార్గం అయిపోయింది. సో దీంతో ఏం చెప్పాలో అర్థం కాకుండా ఇంకో 2 రోజులు శాసనసభంగా ఇంకో 2 రోజులు మళ్ళీ సోనియా గాంధీ అపాయింట్మెంట్ అడుగుతున్నారంటే అర్థమేమి? టర్మినల్ తీసేస్తారా, నన్ను బాధ్యత ఇవ్వమని చెప్తారా, లేదా నాకు ఇంకో తెలంగాణ రాష్ట్రం బాధ్యత ఇస్తారా, లేదా నీకు ఎక్కడన్నా జమ్మూ కాశ్మీర్ ఛాయిస్ ఉందా? ఏ అంశం పైన మీరు వెళ్ళి కలుస్తారో తెలియట్లా మాకు. సో కలవండి, మీ ప్రజాస్వామ్యంలో మీ ఎవరి పార్టీలో ఎవరైనా జారచ్చు. ఎందుకంటే గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా ఆవుదోడ పార్టీ పెట్టాడు, మనం కాంగ్రెస్ జాయిన్ అయ్యాడు, కాదనట్లా. సో జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పని ఏంటంటే, రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆకాంక్షించి మీకు 11 సీట్లు ఇచ్చారో దానికి న్యాయం చేస్తున్నారా? చేయట్లేదు కదా. పోనీ మమ్మల్ని అడగండి, ఇదో పలానా రాష్ట్రంలో అన్యాయం జరిగింది, మీరు చేయట్లేదు. ఒక అధికార పక్ష పార్టీగా మీరు తప్పులు చేస్తున్నారు, లేదా లెక్కర్ స్కామ్ లో మేము చేసాం, లేదా ఇంకో దాన్ని ఇంకోటి చేసాం, వాస్తవాలు మీరు చేయలేదని చెప్పి చెప్పుకోవడానికి ధైర్యం చేయడం లేదు కదా. ఇప్పుడు 7 పత్రాలు శతపత్రాల పైన 6 పాయింట్ రిలీజ్ చేసాం. ఒక్క శాఖ మంత్రి అయినా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి చేయలేదని చెప్పట్లేదు కదా. అంటే మీరు గుమ్మడికాయ దొంగ భుజాలు దొరుకుతాయి కదా, మనుదిన పిల్ల గుమ్ముడు కూర్చుని అయినారు అంటే వాస్తవాలు దగ్గరగా కూడా మీరు చెప్పే అన్ని అక్కడ మన పైన. మరి దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఢిల్లీలో 5 ఏళ్ళు పరిపాలన చేసాం,
నీ స్కాములు చేసావు, 1,00,000 కోట్లు తినేసావు అని చెప్పుకుంటే ఇంకా హ్యాపీగా మంచి అంటే మసాలా దొరికేది కదా. కాదండి, అవి మీరు మాట్లాడతారు కదా, ఆయన స్కాములు మీరు మాట్లాడతారు, మీ దారుణాలు ఆయన మాట్లాడుకుంటాడు, అంతే కదా. మీ ఇద్దరు కలిసి ఏంటంటే తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల్ని పక్కదారి పట్టిస్తున్నారు, అది జనాలకు అర్థం కావట్లా అని జనం అభిప్రాయం. చాలా మా ఎన్డీఏ కుటుంబం చాలా క్లియర్ గా ఉంది సార్. మీకు తెలుసో మీరు కూడా చూశారు, శాసనసభలో విషయాలు డిస్కస్ అయ్యేటప్పుడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఆంధ్ర పేరు చెప్పి నిధులు కేటాయించడం వల్ల ఎన్డీఏ కుటుంబ నాయకులు విజయం సాధించారు. మీరు అభినందించకపోతే పోయింది, ఇది పలానానికి ఇది ఇవ్వండి, పలానానికి అది ఇవ్వండి అడగచ్చు కదా. ఈరోజు ప్రత్యక్షంగా 15,000 కోట్లు, అనఫిషియల్ గా 1,00,000 కోట్ల పైసలు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి. ఇది దారుల్లో రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతా ఉంది. ఇదో దిక్కంగా చేయండి సహాయం. మీరు మిమ్మల్ని ఎన్నుకుని దానికే కదా. పులివెందుల అన్నమయ్య డ్యామ్ కూలిపోయింది, సార్ మా డ్యామ్ కట్టండి. నేను ఎట్టా కట్టలేకపోయాను శతకన ముఖ్యమంత్రిగా, ఇప్పుడు మీరైనా కట్టండి అడగచ్చు కదా. కనీసం అక్కడ హాస్పిటల్లో ఉద్యోగస్తులు లేరు, 12 మంది డాక్టర్లు ఉంటే 4 డాక్టర్లు ఉన్నారు. పులివెందుల నుంచి అనంతపురం డబ్లింగ్ లైన్ ఏమని చెప్పి ప్రభుత్వంలో చెప్తే ఉత్తరం రాసిచ్చాయి. ఇప్పుడు మేము చేస్తున్నాం కదా, ఆమోదించదాన్ని కనీసం మీరు ఎమ్మెల్యేగా. అనేక అంశాలపైన వీళ్ళు టిక్కో వీళ్ళు ఇవ్వలేదు ఇంతవరకు. ఇంకా మీరైనా ఇవ్వండి. పులివెందుల్లో 5,000 ఇళ్ళు ఇస్తామన్నారు సార్, గెలిస్తే ఇవ్వని చెప్పండి. అక్కడ సర్పంచులకు డబ్బులు లేకుండా మేము పార్టీని దూరం తీసి రాజీనామా చేశారు. ఇప్పుడు ఎనర్జీ ఫండ్స్ మేము కేటాయిస్తున్నాం. చెప్పించండి. మీరు ప్రచార నాయకుడిగా ఎమ్మెల్యే స్థాయిగా మీరు అక్కడ అభివృద్ధిని వదిలేసి ఢిల్లీలో కూర్చొని నేను డ్రామాలు వేస్తానంటే నమ్మేవాళ్ళు ఎవరు సార్? తెలుగు వాళ్ళకి అర్థంగా వస్తుంది. గత 5 ఏళ్ళు చేసిన డ్రామాలు చూసే మేము తగిన గుర్తింపు ఇచ్చి పక్కన పెట్టారు. మళ్ళీ ఇదే డ్రామా మొదలు పెడితే నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించే టైం చేసుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఆయనకు 6-7 నెలల్లో పార్టీని మూసేసుకొని వేరే దారి చూసుకునే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆయన అందరూ దూరం అయిపోయారు. విజయసాయి రెడ్డితో సహా ఒంటరివాడు అయిపోయాడు. ఇంకా ఆయన లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలిసి, నాకన్నా మీకే జర్నలిస్ట్ మీకే బాగా అర్థం అవుతుంది. కాబట్టి మనతో శివపార్తి గారు కూడా జాయిన్ అయ్యారు, జనసేన అధికార ప్రతినిధి. నమస్తే శివపార్తి గారు. శివపార్తి గారు, మరి ఇవాళ రేపట్లో నమస్తే జగన్మోహన్ రెడ్డి గారేమో సోనియా గాంధీతో భేటీ, అలాగే ఇవాళ రేపట్లో విజయసాయి రెడ్డి గారేమో అమిత్ షా తోటి భేటీ, దాంతోపాటు రాజ్యసభ సభ్యులందరినీ తీసుకుని వెళ్తారు. బహుశా ఒక మిథున్ రెడ్డి సరే ఆయన లోక్సభలో ఉన్నారు, రాజ్యసభలో ఇంకెవరన్నా ఒకటి అరా మిగులుతారేమో జగన్మోహన్ రెడ్డి గారేమో కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం వీళ్ళందరినీ, విజయసాయి రెడ్డి గారు ఒక్కరిని మినహాయించి మిగిలిన 10 మంది ఈ 14 మందితోటి ఇండియా ఎలయన్స్లోకి వెళ్తారు. మొత్తానికి ఏంటంటే ఈ క్లమ్జీ అట్మాస్ఫియర్ అయితే మనకి 2 తెలుగు రాష్ట్రాలు ఎలాగా వెదర్ డిస్టర్బెన్స్ ఉందో ఢిల్లీలో కూడా అలాంటి పొలిటికల్ వెదర్ డిస్టర్బెన్స్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న ఈయన ఆర్గనైజ్ చేసిన ఈవెంట్, ఎందుకంటే మామూలుగా ఏంటంటే వీళ్ళకి వైఎస్ఆర్సీపీకి ఇలా ఈవెంట్లు ఆర్గనైజ్ చేయడం తెలియదు, చాలా ఈసారి పకడ్బందీగా చేశారు, స్ఫూర్తి తీసుకున్నట్టున్నారు తెలుగుదేశం నుంచి. సో చాలా పకడ్బందీగా చేసి బట్ దే కుడ్ నాట్ ఏబుల్ టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ సెవరల్ పొలిటికల్ పార్టీస్. నాకు తెలిసి అఖిలేష్ యాదవ్ ఒక్కడే నోటీసబుల్ లీడర్ అక్కడ ఆయన నిన్న కనపడిన వాళ్ళలో. మిగిలిన వాళ్ళు కూడా ఏంటంటే బ్రాకెట్లో పార్టీల పేర్లు పెట్టారు, ఓహో ఆ పార్టీ నుంచి వచ్చారన్నమాట అని అనుకోవటమే. జనం లేరు, ఎందుకంటే ఆయన ఎలాగో జనం వద్దనుకున్నారు. ఓన్లీ పరదాలు, అది కూడా అచ్చం పరదాల చాటున జరిగినట్టే ఉంది, నాయకులు ఉన్నారు కదా అని చెప్పేసి. సో ఏమాత్రం ఆయన అటెన్షన్ డ్రా చేయగలిగాడు. ఒకవేళ నిజమేనా విజయసాయి రెడ్డి గారికి ఆయనకి మధ్య వైరుధ్యాలు మొదలైనయ్యా? మీకేమనిపిస్తుంది? అంటే ఈ 15 మంది ఒకవేళ విజయసాయి రెడ్డి మినహాయించి మిగిలిన 15 మంది ఇండీ అలయన్స్, ఇండియా అని నేను అనలేను, అది ఇండీ అలయన్స్లోకి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? మీకేమనిపిస్తుంది? రాజుగారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. వీళ్ళు ఏ కూటమిలో కాదు, ఇండిలోకి వెళ్తే ఏంటి, ఎన్డీఏలోకి వెళ్తే ఏంటి, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ వల్ల ఎవరికి ఏం ఉపయోగం ఉంది? వాళ్ళ వల్ల ఒడిగేది కూడా ఏమీ లేదు. ఏదో రాజ్యసభ సభ్యులు ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు ఏదో మంత్రాలు జరుపుతున్నారు, ఆయనకి అనుకూలంగా ఏదో ఎన్డీఏలోకి వెళ్తే ఏదో ఆయనకున్న కేసులు మాఫీ చేయించుకోవచ్చో, లేకపోతే ఇంకేదో కాళ్ళు బేరం పడి సిబిఐ ఎంక్వైరీస్ ఆపించుకోవచ్చో, లేకపోతే అలాగా ఎంత చేసినా అలా కుదరదు కదా. వాళ్ళకి ఎన్డీఏకి ఏదో సపోర్ట్ గా ఉన్నారని చెప్పి కేసులు ఏమి ఆపరు కదా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వీళ్ళు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా ఏమి ఉండదు. వాళ్ళ రాజ్యసభ సభ్యుల వల్ల ఒరిగేది కూడా ఏమి ఉండదు. మహా అయితే 2-3 బిల్లులకి మెజారిటీ తగ్గిద్దేమో కానీ అంతకు మించి ఏముంటది. ఇప్పుడు న్యూట్రల్ గా ఉండే ఎంపీలు మంచి విషయం అయినా మంచి బిల్లులకు సపోర్ట్ చేస్తారు, ఏ పార్టీలో ఉన్నా. రాజ్యసభలో వాళ్ళు చాలా మంది అలాగే ఉంటది. సో 1-2 తగ్గిద్దని వీళ్ళని ఏదో ఎంటర్టైన్ చేస్తున్నారేమో కానీ ఎన్డీఏ, లేకపోతే వీళ్ళ వల్ల ఏంటి అసలు ఉపయోగమే లేదు.
ఈ రాష్ట్రంలో ఇందాక సోదరుడు చెప్పినట్టు రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఆయన ఢిల్లీలో పోయి కూర్చున్నాడంటేనే అర్థం అవుతుంది. ఈయన స్కామ్లన్నీ బయట తీస్తున్నారు. నిన్న శ్వేతపత్రం రిలీజ్ చేశారు మందు మీద. ఎక్సైజ్ శాఖలో 18,000 కోట్లు మింగేశాడు. దానికి ఆన్సర్ చెప్పాల్సి వచ్చిద్దని, అసెంబ్లీలో వివరణ ఇవ్వాల్సి వచ్చిద్దని, అది ఏమని వివరణ ఇస్తాడు? నేను దొంగనే, నేను తినేశాను, అవును నేను తినేశాను అని చెప్పలేడు కదా. జనాలు చూస్తారు కాబట్టి జంపు కొట్టాడు. జంపు కొట్టి ఏదో ఢిల్లీలో కూర్చొని ఏదో నాటకాలు కూర్చొని ఆడుతా ఉంటే ప్రజలు అంత పిచ్చోళ్ళు ఏం కాదు కదా. నువ్వు ఎక్కడెక్కడ ఎంతెంత తిన్నావో శ్వేతపత్రాలు ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నా మైండ్ పోతుంది ఒక్కొక్కరికి. ఇంత తిన్నావా, నువ్వు 5 సంవత్సరాలు నువ్వు చేసిన ఘనకార్యం ఇదా, నువ్వు ఒక్క ఛాన్స్ నువ్వు వచ్చి చేసిన నిర్వాహకం ఇదా అని చెప్పి ప్రజలందరూ ముక్కును వేలేసుకుంటున్నారు. అదే నువ్వు అసెంబ్లీలో పారిపోకుండా కూర్చొని ధైర్యంగా నేను తిన్నాను అవును అని చెప్పినట్టయితేనన్నా దొంగోడు దొంగ అని ఒప్పుకుంటేనన్నా కొంచెం అదొక రకమైన నిజాయితీ అన్న ఉండేది జనాల్లో. పోనీలే తింటే మన జనాలు అందరూ ఉదార స్వభావస్తులు కదా మన ప్రజలు. పోనీలే దొంగ నేను తిన్నాను దొంగనే అని ఒప్పుకున్నాడులే, పోనీలే కొంచెం శిక్ష తగ్గించండి అని కూడా అంటారు. ఆ రకమైన పాజిటివ్ సింపతి అన్న తెచ్చుకునేవాడు ఆ అసెంబ్లీలో ఉంటే. ఇప్పుడు అటు కూడా కాకుండా వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ఏం ఉద్ధరిస్తాడు ఆయన? ఢిల్లీలో ఎవరో మీరు అన్నట్టు ఎవరు అటెన్షన్ క్రియేట్ డ్రా చేయలేకపోయాడు ఆయన. అసలు ఆయన పలకరించే నాదుడే లేడు. ఢిల్లీలో జోకర్ అని చెప్పి అందరికి తెలుసు ఆయన. అసలు ఢిల్లీ నాయకులు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రజలు చేయకూడదు, ఇంక ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తాడు? స్వస్థలంలోనే ఆయన నిరూపించుకోలేకపోయాడు. ఆయన 11 సీట్లకు పరిమితం అయ్యాడు. ప్రజలు మెప్పించుకోలేకపోయాడు ఆయన పాలనతో. ఇంక ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తాడు? ఎవరిని మెప్పిస్తాడు? తర్వాత మీ పార్టీ వైజాగ్లో మీ పార్టీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు ఆయన చాలా కాలికి బలపం కట్టుకొని మరీ శారదాపీఠం అక్రమాలను బయటికి తీసే ప్రయత్నం చేశారు. సరే, ఆ అక్రమాలకి సంబంధించి విచారణ మరి ఎప్పుడు చేపడతారో తెలియదు. కానీ మొత్తానికి ఏంటంటే ఆయనకి ఇచ్చిన ఎస్కాట్ దాదాపు 15 మంది ఎస్కాట్ని తీసేసింది నిన్న ప్రభుత్వం. ఇదేమన్నా ఇండికేషనా? ఆయనకి ఇచ్చిన భూముల్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకునే దానికి ఇండికేషన్గా మనం దీన్ని చూడొచ్చా? ఖచ్చితంగా అండి. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను అయితే వదిలిపెట్టే పరిస్థితే లేదు. ఒక్కొక్కటి యాక్షన్ చట్టం తన పని చేసుకుపోతుంది. నేను అసెంబ్లీలో కూడా చాలా క్లియర్ గా మా అధ్యక్షులు వారు చెప్పారు, వీళ్ళు అకౌంటబిలిటీ తీసుకురావాలి. ఏదైతే చేశారో దానికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అకౌంటబిలిటీ తీసుకురావాలి. చర్యలు తీసుకోవాల్సిందే ఎట్ ఎనీ కాస్ట్. అలా వదిలేస్తే ఏమైపోయిందంటే జనాల్లో కూడా ఏదో అవినీతి రావడం, అవినీతి చేయడం, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే తినొచ్చేమో, ఫ్రీగా ఇది తప్పు కాదేమో అనుకునే పరిస్థితి ఉంటుంది. ప్రజా సొమ్ముని ఎవరైతే అక్రమంగా తీసుకున్నారో భూములు కానీ డబ్బులు కానీ ఏదైనా అకౌంటబిలిటీ తీసుకురావాల్సిందే. చట్టం తన పని తాను చేసుకోవద్దు. రేపు మొత్తం భూములు కూడా వెనక్కి తీసుకునే చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటారండి. ఎవరిని వదిలిపెడరు. ఇక్కడ పెద్ద వ్యక్తులు లేదు, చిన్న వ్యక్తులు లేదు, ఎవరిని వదిలే పనే లేదు. ముఖ్యమంత్రి గారితో సహా ఎవరిని వదిలే పని లేదు. సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది మద్యం మీద. అలాగే మిగతా విషయాల్లో కూడా ఎక్కడైతే స్కామ్లు ఎక్కువ భారీ కుంభకోణాలు జరిగాయి అనే విచారణలో ఇప్పుడే కదా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆ దిశగా ఉంటే మాత్రం ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేస్తారు. ఈడీని కూడా అటాచ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి. శారదాపీఠం స్వామి అక్రమాల మీద ఈడీ ఎంక్వైరీ, ఆ దిశగా మీరు ఈడీని కోరే అవకాశాలు ఉన్నాయి, అంతేనా? స్వాములు అయితే ఏమైంది, ఎవరైతే నాయకులు అయితే ఏమైంది, స్వాములు భూములు స్వాములు కష్టం. భూములు స్వాహా చేస్తే కష్టం. స్వాములుగా ఉంటే పర్వాలా, భూములు స్వాహా చేస్తే ప్రజలు ఎలా ఊరుకుంటారు, ఊరుకు వచ్చిన ప్రభుత్వాలు ఎలా ఊరుకుంటారు? వెనక్కి తీసుకోవాల్సిన అవసరం. ఒకసారి నరసింహరావు గారి దగ్గరికి వెళ్ళాను. నరసింహరావు గారు, ఆ స్వామికి మీ నాయకులు బోళ్ళంతమంది భక్తులు ఉన్నారు, ఏమన్నా మీరు అడ్డుకుంటారా? రెండో అంశం ఏంటంటే, నిన్న మీ మంత్రి అంటే మీ పార్టీ నుంచి గెలిచి ఆరోగ్య మంత్రిగా బాధ్యత స్వీకరించిన సత్యకుమార్ గారు కేజీహెచ్ బ్రహ్మాండంగా ఉంది, ఎటు చూసినా సరే అద్భుతం అని చెప్పారు. 10 నిమిషాలు అయిందో లేదో మీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు అబ్బాయి దానిదేం లేదు, కేజీహెచ్ మీద ఆయనకు అవగాహన లేదన్నట్టు మాట్లాడారు. ఎందుకు అంటే మీకు ప్రోటోకాల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? అక్కడికి వెళ్ళినప్పుడు లోకల్ ఎమ్మెల్యేని పిలుచుకుపోవాలి కదా, ఎందుకు అట్లాంటిది ఎందుకు మిస్ అవుతున్నారు? అనవసరంగా మీ కూటమిలో విభేదాలు పక్కన పెట్టండి, మీ పార్టీలో విభేదాలు అలా బజార్ని వేసుకోవాల్సిన అవసరం ఉంది. కేజీహెచ్ ఇష్యూ అది పబ్లిక్ ఇష్యూ. పిలిచి విష్ణుకుమార్ రాజు గారితో మాట్లాడి ముందర ఆయనకున్నంతగా బయట నుంచి వచ్చిన వాళ్ళకి అవగాహన ఉండదు కదా. ఆయన లోకల్ ఎమ్మెల్యే, సీనియర్ లీడర్,
ఆయన అడిగి అయ్యా కేజీహెచ్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా, మనం ఎలా మాట్లాడదాం అని అనుకోవాలి. ఆ కోఆర్డినేషన్ ఎక్కడ మిస్ అయింది? 10 రోజుల క్రితం ఆరోగ్య శాఖ మంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు కేజీహెచ్ని సందర్శించడం జరిగిందండి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా వెళ్ళడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు బిజీగా ఉండే వెళ్ళలేకపోవచ్చు. ఇక్కడ అధికారులతో మాట్లాడి ఇక్కడ విషయాలన్నీ తెలుసుకొని కేజీహెచ్ని సందర్శించి వారికి ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయమని నేరుగా రోగులు కూడా కలవడం జరిగింది. మినిస్టర్ గారు సత్యకుమార్ గారు చెప్పారు, ఎందుకంటే కేజీహెచ్ మన ఉత్తరాంధ్రలో కాకుండా పక్కన ఒరిస్సా నుంచి కూడా ఎంతో మంది రోగులు వస్తుంటారు. వారంతా కూడా విశేషంగా సేవలు అందిస్తుంది. కాబట్టి అక్కడ విష్ణుకుమార్ రాజు గారు పక్క నియోజకవర్గమే, ఆయనది పక్కన విశాఖపట్నం జిల్లాలో ఉంటారు. కాబట్టి కొన్ని సమస్యలు మినిస్టర్ గారి దృష్టి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చెప్పారు తప్ప మరో విషయం కాదండి. మరి స్వామీజీ కోసం చెప్పారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ స్వామీజీలకు గౌరవిస్తుంది. మరి వైఎస్ఆర్సీపీ అయితే కేవలం ఆయనకు మాత్రమే భూములు కేటాయించాడు. తిరుపతిలో కానివ్వండి, వైజాగ్లో కానివ్వండి, ఎక్కడ చూసినా సరే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన గంగా నదిలో మరి హిందువుగా మార్చడానికి ఆయన హెల్ప్ చేస్తారు. కాబట్టి ఆయనకి భారీగా భూములు కేటాయించారని ఒక నిమిషం నరసింహరావు గారు ఒక నిమిషం. కేవలం ఆ ఒక్క స్వామికే వైసీపీ భూములు కేటాయించింది. కూటమి ప్రభుత్వం అందరూ స్వాములందరికీ కేటాయిస్తుందా? అంటే మీరు అన్నదాన్ని అలా అర్థం చేసుకోవచ్చా? రెడ్డి గారి ఆత్మ అని చెప్పారు. హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం ఎవరైనా ముందుకు వస్తే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి వారికి సహకరిస్తుందండి. ఖచ్చితంగా అది లీగల్ గా. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చూసాము, వేరే స్వామీజీలకి ఎవరికి కూడా కనీసం దర్శనానికి కూడా వెళ్ళేవారు కాదు. మరి ఎన్నో ఆలయాల్లో రథాలు తగలబెట్టారు, ఎన్నో అభివృద్ధిలు జరిగాయి వైసీపీ ప్రభుత్వంలో. కాబట్టి ఏదైతే హిందూ ధర్మం ఉందో దాన్ని కాపాడడం కోసం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముందుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కూడా ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోయే శ్రీనివాస్ చౌదరి గారు జనరల్గా ఏంటంటే కూటమి ప్రభుత్వం అనగానే కోఆర్డినేషన్ ఉంటుంది, దట్టు చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకని కోఆర్డినేషన్ ఫెయిల్యూర్స్ కనిపిస్తున్నాయి అంటే ఒకళ్ళు మాట్లాడడానికి పొంతం లేకపోవడం, లేకపోతే పక్క శాఖ. ఆయన మొన్ననే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ఆయా మినిస్టర్స్కి చిన్న వార్నింగ్, సటిల్ వార్నింగ్, మీరు మీ శాఖలకి పరిమితం అవ్వండి, పక్క వాళ్ళ శాఖల్లోకి వేలు దూర్చమాకండి అని ఆయన చెప్పిన కందులు దుర్గేష్ గారు మళ్ళీ దేవాలయాలకు సంబంధించి ఏదో టూరిజం ప్యాకేజీలు అవి మాట్లాడారు. అది ఎండోమెంట్ మినిస్టర్తో మాట్లాడి తర్వాత బయట చెప్పాలి. మీరు యూఆర్ గివింగ్ స్కోప్ టు ది అపోజిషన్. వాళ్ళు ఎలా లేరనుకోండి, అలా ఢిల్లీలో అక్కడ ఇక్కడ ధర్నా చౌకుల్లో కనిపిస్తారు. ఇప్పుడు వాళ్ళకి అనవసరంగా మీరు స్పేస్ ఇస్తున్నట్టు కాదా? అండ్ అలాగే విష్ణుకుమార్ రాజు గారికిను సత్యకుమార్కి గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తుంది కేజీహెచ్ ఎపిసోడ్. ఇప్పుడు 10 మంది 10 రోజుల పాటు 20 రకాలుగా మాట్లాడుకునే ఈ వ్యవస్థ ఎందుకు? కూటమి ఒక మాట మీద పోవాలి. ఏ మాటగా మాట ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ చాలా స్పష్టంగా ఉన్నారు, మనం ఏమైనా సరే సమష్టిగా ఒక నిర్ణయం తీసుకుందాం, దాని ప్రకారం పోదామని. అది మిగిలిన వాళ్ళు ఆనర్ చేయాలి కదా, మినిస్టర్స్ కావచ్చు, మిగిలిన కుటుంబంలో ఉన్న అన్ని పార్టీల ఎమ్మెల్యేలు. అండ్ రెండోది, స్వామీజీ విషయంలో ఏమన్నా కక్ష సాధింపు చర్యలు, ఆయన గన్మెన్ను తర్వాత ఎస్కాట్ ఉపసంహరించారు, సరే అది మీ ప్రోటోకాల్లో భాగంగా ఉపసంహరిస్తారు అని వచ్చి రాగానే అరెస్ట్ చేస్తారా స్వామిని? ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఆయన ఋషికేశ్లో ఉన్నారు, అక్కడికి కూడా వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు కావాలంటే. హిందూ ధర్మాన్ని సంరక్షించే స్వాములు అంటే మాకు చాలా గౌరవం. మీరు అన్నట్టే స్వాములు, భూములు, స్కాములు ఇట్లాంటివి స్వాములు అయితే, తమ స్వాములు అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. రకరకాలుగా వేషాలతో ప్రజలు మోసం చేస్తున్నారు. అయితే ఈ సరస్వతానంద స్వామి గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మగా చెప్పారు, అది మర్చిపోయినారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మ ఇప్పుడు ఎక్కడుందో, ఢిల్లీలో ఉందో లేదా విశాఖపట్నంలో మాకు తెలియదు. అయితే చట్టానికి వ్యతిరేకంగా ఆయన అందరికీ చెప్పే రిషికేశ్ వెళ్ళాడండి. 4 నెలలు అక్కడ ఉంటా చాతుర్మాస దీక్ష, అందరికీ చెప్పే వెళ్ళాడు. సో ఆయన ఏం పారిపోయాడని మీరేం భావించక్కర్లా. లేదు అరెస్ట్ చేసుకోవడానికి మీరు ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి డెహ్రాడూన్కి ఫ్లైట్స్ ఉన్నాయి, స్పెషల్ పోలీసులను పంపించేసి అరెస్ట్ చేయొచ్చు. ఆయనకు ఆ అడ్రస్ కూడా ఆయన మీరు నెట్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఆయన అక్కడికి ఇక్కడికి పారిపోయాడని అనుకోకల్లా. నేనేమి స్వామి గారు పారిపోయినా చెప్పట్లా, జగన్మోహన్ గురించి మాట్లాడుతున్నాను. జగన్మోహన్ గారు ఆత్మ కదా, ఆయన ఢిల్లీ వెళ్ళిపోయారు కదా, స్వామి గారు ఢిల్లీకి వెళ్తారా డౌట్ వచ్చింది. ఇంకెందుకంటే నేనైతే స్పష్టంగా చెప్పేస్తున్నాను సార్, చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా భూములు ఆ విధంగా సేకరించడం కరెక్ట్ కాదు. భూముల విషయంలో ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి
నిజంగా అక్రమంగా వారికి అప్పచెప్పుకుంటే వాటికి చట్టపరంగా తీసేసుకుంటాం. రెండు, స్వామీజీ గారు మీద ప్రేమతో జగన్మోహన్ గారు ఇచ్చారా లేదా స్వామీజీ గారు అడిగారా మాకు తెలియదు. దాంట్లో కొంచెం వెసులుబాటు తీసుకొని విచారించాల్సిన అవసరం ఉంది. కానీ ఏదైతేనే ప్రభుత్వ ఆస్తి కాబట్టి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఇంకా భద్రత అంటారా, భద్రత గురించి అయితే పరిశీలించే కమిటీ ఒకటి ఉంటుంది, మీకు తెలిసిన విషయం. రాష్ట్ర వ్యాప్తంగా సెక్యూరిటీని చెక్ చేసే కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఎవరికి భద్రత కల్పించాలి, ఎవరికి కల్పించకూడదు, ఎవరికి పెంచాలి, ఎవరికి తగ్గించాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు. అది చట్టపరంగా ప్రభుత్వ ఉద్యోగులు స్థాయిలో ఐఏఎస్ ఆఫీసర్లు వేసే డిస్కషన్ కమిటీ సెక్యూరిటీ డిస్కస్ చేసి ఎవరికి ఇవ్వాలని చెప్తారు. సో ఆ కమిటీ పరిధిలో వాళ్ళకి ఇది అవసరం లేదని కూడా తీసేశారు. అది ప్రభుత్వ నిర్ణయం, దాన్ని నేనేం చేయగలను, ఆయనకు అవసరం ఉందో లేదో కూడా సెక్యూరిటీ కమిటీలో తెలియాలి. రెండో విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, చాలా విలువైన భూములు, ఆ భూములు దానదత్తం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి రోజున్న పరిస్థితుల్లో లేదు. దాన్ని కన్సిడర్ చేసి నిజంగా స్వామీజీతో మాట్లాడి ఎక్కడ అవసరం, ఇక్కడ ఎంత అవసరం నిర్ణయించి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఈ వెనక్కి తీసుకుంటారా, లేదంటే నిజంగా చేసిన భూములన్నీ అక్రమ భూములే కాబట్టి ఇచ్చేస్తారని చెప్పి ఉంటే వాళ్ళు తీసేసుకుంటారు. సో టోటల్ గా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేసినా రాష్ట్ర ప్రభుత్వంగా క్షమించే ప్రసక్తి లేదు. మీరు చెప్పిన అంశం కూటల్లో ఏమి స్పెక్యులేషన్స్ ఏమి లేవు, గొడవలు లేవు. మాకు మంత్రి పరంగా కొన్ని శాఖాపరమైన అంశాలపైన అవగాహన కలిగించాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది. ఎందుకంటే బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి పనిచేస్తారు. ఒకటారా ఆడ చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, దాన్ని మేము పెద్దగా డిస్కస్ చేసిన అవసరం సరి చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి. భారీగా నష్టం వస్తే మాత్రం ఆ పార్టీ నాయకులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు శాసనసభలో మాట్లాడిన విషయాలు కావచ్చు, బయట దేవాదాయ శాఖ నుంచి మాట్లాడిన విషయాలు కావచ్చు, కానీ ఈ అంశాలపై కూడా ఖచ్చితంగా బాబు గారు. ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడిన రాయలసీమలో పెద్ద మనిషి ఎవరు, ఏమన్నా ఐడియా ఉందా? ఆయన ఒకరు వచ్చి ఆదినారాయణ రెడ్డి గారిని కలిసి జగన్ మినహా అందరం ఫలానా అందరూ పెద్దిరెడ్డి కాదన్నాడుగా. పెద్దిరెడ్డి కాదన్నాడు, పెద్దిరెడ్డి చిన్నిరెడ్డి అయిపోయాడు. ఆయన కాదు, ఇంకొక ఆయన ఎవరో, మరి ఆ సీనియర్ లీడర్ ఎవరో, మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు సార్, నాకు 104 నాకు తెలుసు. 100% ఆయన వెళ్ళారు. పేరు చెప్పడానికి ఇష్టం లేకుండా స్కిప్ అయ్యొచ్చు, అంతేగాని పెద్దిరెడ్డి గారే మాట్లాడారు. ఎందుకంటే దాదాపు నాకు తెలిసి రాయలసీమ ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వాలన్నా, బీపమ్మలు ఇవ్వాలన్నా, వాళ్ళు ఫండింగ్ చేయాలన్నా నిర్వహించిందే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయనే, అక్రమ శాఖ మంత్రి. కాబట్టి ఆయనతోనే ఈ అక్రమాలు కాపాడుకోవడం కోసం బీజేపీ వెళ్ళాలని ప్రయత్నం చేశారు. అది విఫలమైంది. అది బీజేపీ నాయకులు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కాబట్టి దేశవ్యాప్తంగా జరిగిన నగర సత్యం అదేం పెద్ద గొప్ప విషయం కాదు. కాకపోతే ఎమ్మెల్యేలు 10 మందిలో 10 మంది వచ్చేస్తారని నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఇంక పార్టీ ఏముంది నాకు అర్థం కాలేదు. పెద్దిరెడ్డి చేతిలో ఒక పార్టీ, విజయసాయి రెడ్డిలో ఒక పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఏముంది, ఏమి వస్తాలే కదా. సో ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి వైపు, ఎంపీలు విజయసాయి రెడ్డి వైపు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడో తన వైపు, ఒక్కడో తన వైపు. నేను ఇంకో సలహా చెప్తాను. ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేశారు. ప్రత్యేక హోదా మీద అమరణ ఆదేశం నా రిక్వెస్ట్. ఒకవేళ అటు ఇటు అయితే పొట్టి శ్రీరాములు నాకు గొప్ప గుర్తింపు వస్తుంది. అలాంటి కార్యక్రమం చేస్తే మళ్ళీ ఏమైనా ప్రజలకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. పొట్టి శ్రీరాములు గారితో పోలిక ఏంటండి మీరు మరీను? లేదు, పొట్టి శ్రీరాములు పోల్చడం కాదు, ఆయన అమరణ ఆదేశ ఆంధ్ర రాష్ట్రాన్ని చేస్తే అంత గొప్ప వ్యక్తి అయ్యే అవకాశం ఉందేమో అని అన్నాను. ఏమో అన్నాను, అంతేగాని ఇంకే రాష్ట్రానికి బిల్ చేస్తాను కదా, ఢిల్లీ తరహా చేస్తున్నాడు. మంచి సలహా. ఇంకోటి ఏంది, ఎన్డీఏ కంపెనీలో వెళ్తాడా, ఇండియా కంపెనీకి వెళ్తాడా తెలియదు. 2 రకాలు. ఇప్పుడు మీ ద్వారా మాకున్న అవగాహన ఏంటంటే విజయసాయి రెడ్డి ఏమో ఎంపీలు అటుపక్క వెళ్ళిపోయింది, పెద్దిరెడ్డి ఏమో ఎమ్మెల్యే తీసుకెళ్లారు. జగన్మోహన్ గారు ఎటు ఉండాలి, ఢిల్లీలో ఉండాలా, ఆంధ్రాలో ఉండాలా, శాసనసభలో ఉండాలా అర్థం కావట్లా. సో ఆయన పరిస్థితికి అనుగుణంగా మళ్ళీ నేను బలపడాలంటే ఏం చేయాలి, ఏదో ఒకటి త్యాగం చేయాలి కదా. మన ఆంధ్ర రాష్ట్రం కోసం మీరు న్యాయం కోసం చేయండి పోరాటం. ప్రత్యేక హోదా కావాలని అమర్నాథ్ అధ్యక్ష కేసీఆర్ గారు చేయలే, రాష్ట్రం కావాలని. రెండోది మీరు తిరుపతి వాసులు కాబట్టి తిరుపతికి సంబంధించిన ఒక అంశం అండి. ఇంకా హైందవేతరులు ఇంకా టీటీడీలో అలాగే టెస్ట్ వేసుకుని కూర్చున్నారు, వాళ్ళని పంపించేస్తారా మీరు? సార్ ఇక్కడ నేను కూడా పర్సనలీ చాలా బాధపడుతున్నాను. చాలా మంది ఇప్పటికీ టీటీడీలో చాలా మంది చేస్తున్నారు. నేను కూడా ఈ మధ్య కాలంలో ఒక చిన్న విషయం వచ్చినప్పుడు కూడా అది బయటపడింది. నేను దాని విషయం పైన శ్యామలరావు గారు డైరెక్ట్ గానే ఫోన్ చేసి అడిగాను, సార్ ఇంకా కొన్ని చట్టపరమైన దేవాదాయ శాఖలో కొన్ని అంశాలు ఉన్నాయి, ఖచ్చితంగా వాళ్ళని కొంత వేరే ప్రాంతాలకు బదిలీ చేయడానికి ప్రయత్నించాను. రిసోర్ట్ తీసుకుని 741 మంది అన్యమతస్తులు ఉన్నారు ఉద్యోగస్తులు. వాళ్ళందరినీ కూడా తీసేయాల్సిన అవసరం కావాలా, అంటే తీసేయలేం కాబట్టి వేరే శాఖలో దూరంగా ఉన్న ప్రాంతాల్లో. ఇప్పుడు గోశాల ఉంది, అక్కడ లెక్కలు రాయటంకో లేదు ఇంకొక చోట అంటే మెటీరియల్ పర్చేస్ చేస్తారు, సో అట్లా చోటుకి వెళ్ళటం చేయడం మంచిది. కానీ
గుడి లోపల దేవుడి కైంకర్యాల దగ్గర ఇతర మతస్థులు ఉండడానికి వీలు లేదు అనే అభిప్రాయం ఇంకోటి చెప్పారు. శ్యామలరావు గారు చాలా ఫోకస్ పెట్టారు అంటే లడ్డు నాణ్యత విషయంలో. నిన్న కూడా ఏదో నిపుణుల కమిటీ వేసినట్టున్నారు. నిపుణుల కమిటీ మాట ఏమో కానీ కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులో థామస్లు, సెబాస్టియన్లు ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే వాళ్ళు మారే అవకాశం ఉందా? లేదు సార్, దాదాపు 100 టన్నుల నెయ్యిలో 40% నుంచి ఇంచుమించు డాల్డా కలిపేసి దాన్ని పూర్తిగా నెయ్యి క్వాలిటీ దెబ్బతీశారు. అలాగే క్వాలిటీ వస్తువులు యాలక్కలు కానీ, జీడిపప్పు కానీ, ద్రాక్ష కానీ వీటిపైన నాసిరకం తీసుకొచ్చి చెప్పారని ఈవో గారికి పరిశీలించారు. సో కాంట్రాక్ట్ రద్దు చేయమని చెప్పారు, కాంట్రాక్టర్ రద్దు చేయమని చెప్పారు. సో వాళ్ళకున్న బిల్లు కంప్లీట్ చేసి ఆయనకి ఏమైనా అమౌంట్ రావచ్చు అంటే నాకు తెలిసి నెలాఖరు లోపల, అంటే కమిటీ నాకు తెలిసి 28 టీటీడీ బోర్డు 28 అనౌన్స్ చేస్తారని ఇన్ఫర్మేషన్ ఉంది. బోర్డు లోపల, బోర్డు తర్వాత కాంట్రాక్ట్ ఇచ్చేసే అవకాశం ఉంది. వాళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టమని చెప్పి సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. టీటీడీ యొక్క సొమ్ము ఆ పక్కదారి పట్టించడంలో వాళ్ళు కూడా కీలక పాత్ర వహించారు. ఏదైతే వాళ్ళు చూపించి క్వాలిటీ చూపించి కాంట్రాక్ట్ పొందారో ఆ విలువలు లేకుండా మళ్ళీ సరుకు సప్లై చేశారు. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం రాలేదండి. మీరు దాటేస్తున్నారు. థామస్లు, సెబాస్టియన్లు లడ్డు తయారు చేస్తారా, మారుతారా? లేదు, ఖచ్చితంగా ఇద్దరిని మార్చారు, తీసేస్తారు సార్. కాంట్రాక్ట్ వచ్చేస్తున్నాం, మన అవార్డు అదే, కాంట్రాక్టే ఉండదు. వేరే వాళ్ళు ఫ్రెష్గా మళ్ళీ తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళకి ఒక టైం లిమిట్ ఉంది. ఆ లిమిట్ లో కంప్లీట్ అకౌంట్ తేల్చేసి వాళ్ళ దగ్గర నుంచి రావాల్సింది. ఈ 40% నాణ్యత లేని సరుకుల పైన ఎటువంటి పెనాల్టీ వేయాలని పని టీడీడీ లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నారు. టోటల్ గా ఈ మంత్ లోపల పక్కన పెట్టాలని డిసైడ్ అయిపోయారు. శ్యామలరావు గారికి నేనే చెప్పాను అలా ఉంది సార్ అన్ని మతాల విషయం పైన. అలాగే మీరే చెప్పారు నాణ్యతలు సర్వీస్ సప్లై చేశారు కాబట్టి కాంటాక్ట్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టమని చెప్పాను, పెడుతున్నారు. కొత్తగా వచ్చే ఆఫీసర్లకి క్రైస్తవ చుట్టాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒక మాట చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకునే లోపల వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నాను. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు ఏదో చెప్పబోతున్నారు. సోదరులు శ్రీనివాస్ చౌదరి గారు, పార్వతి గారు వీళ్ళు కొన్ని మాటలు చెప్పారు. ఇక్కడ ఇవి జరుగుతుంటే మీరు ఢిల్లీలో పోయి ఏం చేస్తారు అనే మాటలు చెప్తున్నారు. ఢిల్లీలో ప్రత్యేక హోదా గురించి అడగొచ్చు కదా అని సోదరులు శ్రీనివాస్ గారు అన్నారు. శ్రీనివాస్ చౌదరి గారికి మరి ఆల్ పార్టీ మీటింగ్ గురించి తెలుసో తెలియదు. ఆల్ పార్టీ మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రత్యేక హోదా గురించి, పోలవరం గురించి, వైజాగ్ రైల్వే జోన్ గురించి, స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అక్కడ కూటమి పార్టీ మాట్లాడిన విషయాలు అమరావతి అప్పులు, నిధులు, వీటి గురించి మాట్లాడారు. ఇంకొక విషయం ఏంటంటే సంపద సృష్టిస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు నెలలోనే 15,000 కోట్లు అప్పు చేశారు. ఈ కూటమి ప్రభుత్వం 15,000 కోట్లు అప్పు చేసింది. ముఖ్యంగా మీకు కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే ఇప్పుడు డిబేట్ లో ప్లీజ్ సార్ ఆగండి. డిబేట్ ప్రభుత్వం తరఫున ప్లీజ్ సార్, కూటమి ప్రభుత్వం తరఫున టీడీపీ తరఫున ఒక ప్రతినిధి వస్తారు, జనసేన తరఫున ఒక ప్రతినిధి వస్తారు, బీజేపీ తరఫున ఒక ప్రతినిధి వస్తారు, ఒక ఎనలిస్ట్ వస్తారు, ఒక హోస్ట్ గారు ఉంటారు. వీటన్ని వీళ్ళ సమయాలన్నీ పోను. డిబేట్ లో ఇచ్చిన 1 hour లో యాడ్స్ అన్ని పోను. మాకు వచ్చే సమయమే కొంత. ఆ కొంతలో దయచేసి మమ్మల్ని మా వాయిస్ నొక్కేయకుండా దయచేసి మమ్మల్ని కూడా వివరణగా మాట్లాడిస్తే ప్రజలు అనుభవిస్తున్న సమస్యలు, ప్రజల తరపున కానీ పరిపాలన విధానాల వ్యతిరేకం ఉన్న ప్రజా వ్యతిరేక విధానాల గురించి కానీ మాట్లాడే పార్టీ మాది. ప్రజెంట్ మాది ఒక్కటే కాబట్టి మాకు తగిన సమయం ఇవ్వాలని మీ ద్వారా అన్ని మీడియా ఛానల్స్ కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, ఇప్పుడు పాయింట్ చెప్తున్నాను. ఒక్కొక్క పార్టీకి, ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క విధానం ఉంటది. మేము మా పార్టీ విధానం, మా పార్టీ లైన్ మేమేం తీసుకున్నామంటే శ్వేతపత్రాలు, ఈ ఎంక్వైరీలు, గతంలో జరిగిన విషయాలు, వీటన్నిటికంటే ముఖ్యం మనిషి ప్రాణం, జరుగుతున్న దాడులు, వీటన్నిటి మీద మేము ప్రయారిటీ తీసుకొని మేము ఢిల్లీలో ఈ వివరణ గురించి ఫస్ట్ మీరు ఏ పరిపాలన చేయండి, ఏ శ్వేతపత్రాలన్నా విడుదల చేసుకోండి, మీరు ఎవరి మీద అయినా చర్యలు తీసుకోండి. మేము తప్పు అనట్లా. కానీ ఇవన్నీ జరగాలంటే ముందు మనుషులు మిగిలి ఉండాలా, మనుషులు ప్రాణాలు మిగిలి ఉండాలా, వాళ్ళ ఆస్తులు మిగిలి ఉండాలా, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో నిలకడగా ఉండాలా. వీళ్ళందరినీ తరిమేసి, వీళ్ళందరినీ చంపేసి, వీళ్ళ ఆస్తులన్నీ ధ్వంసం చేసి
మీరు ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? ఏమి శ్వేతపత్రాలు విడుదల చేస్తారు? ఎవరిని పరిపాలిస్తారు? మీరు పరిపాలించాలంటే ముందు రాష్ట్రంలో మనుషులు ఉండాలి కదా, మిగిలి ఉండాలి కదా. కాబట్టి ఫస్ట్ వీటి మీద చర్యలు తీసుకోండి. ఫస్ట్ ఈ దాడులు వెంకటేశ్వర రెడ్డి గారు మీకు ప్రశ్న అండి. ఆపేయండి. వెంకటేశ్వర రెడ్డి గారు అరికట్టేసిన తర్వాత మీరు పరిపాలన మీ విధానాలు మీ ప్రయారిటీతో మీరు కొనసాగించండి. వెంకటేశ్వర రెడ్డి గారు మీకు ప్రశ్న. ఇప్పుడు మీ ప్రతి పార్టీకి ప్రతి ప్రభుత్వానికి కొన్ని విధానాలు ఉన్నాయంటున్నారు. వాళ్ళకి కూడా ప్రభుత్వానికి ఏదో ఉదాహరణ ఉన్నాయి, వాళ్ళు అట్లా పోతున్నారు దాని మీద. అలాగే మీ విధానాల్లో భాగంగా లడ్డూ తయారీ కాంట్రాక్టులు థామస్లకి సెబాస్టియన్లకి ఇవ్వాలని మీరు ఏమైనా విధానం రాసుకున్నారా? పాలసీ రాసుకున్నారా మీ గవర్నమెంట్లో? చెప్పండి అది కూడా. ఒకవేళ అది టెండర్ సిస్టమ్ అండి, అది టెండర్ సిస్టమ్ అండి. టెండర్ సిస్టమ్ అండి. టెండర్ సిస్టంలో మార్పులు చేసుకోలేరా? హైందవేతరులు ఈ కాంట్రాక్ట్ పొందడానికి అనర్హులు అని ఒక కండిషన్ పెట్టుకోలేరా? మీరు ప్రభుత్వం చేశారంటే 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. ఎట్లా మర్చిపోతారు అంత కన్వీనియంట్ గా? వెంకటేశ్వర మీకు పంచాయతీ ఎలా పెట్టుకుంటారు మీరు? సరే ఒక మాట అండి, ఇప్పుడు 50 రోజులైంది ఆయన విధి విధానాల గురించి ఎందుకు మార్చలేదంటే, విధి విధానాల గురించి కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది, బీజేపీ ఉంది, అందులో కూటమి ప్రభుత్వం ఉంది. మరి ఇప్పుడు 50 రోజులు ఇప్పుడు ఏదో గ్రహపాటు పొరపాట్లు జరిగినాయి కాబట్టి మేము ప్రతిపక్షంలో కూర్చున్నాం, వాళ్ళు అధికార పక్షంలో కూర్చున్నాం. అధికార పక్షంలో కూర్చున్న వాళ్ళు ఇచ్చిన మాటలు, మేనిఫెస్టోలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఏవేవో కబుర్లు, కాకమ్మ కబుర్లు, కళ్ళబొల్లి మాటలు వెంకటేశ్వర రెడ్డి గారు కొంత ఫెయిర్ గా మాట్లాడండి. శ్యామలరావు గారు వచ్చిన తర్వాత నాణ్యత విషయంలో, అలాగే టీటీడీ సేవల విషయంలో ఆయన పెడుతున్న ఫోకస్ కానీ సాధించిన అచీవ్మెంట్స్ కానీ జస్ట్ ఆయన వచ్చిన తర్వాత చూడండి. నాణ్యత మారింది. లడ్డు నాణ్యత విషయంలో భక్తులు అప్రిషియేట్ చేస్తున్నారు, సౌకర్యాలు పెరిగినాయి. సరే 5 ఏళ్ల పాటు మీరు సృష్టించిన అవ్యవస్థని వ్యవస్థలోకి మార్చాలంటే టైం పడుతుంది ఆయనకి. ఎందుకంటే ఇంకా ఆయన చెప్తున్నారు 741 మంది ఉన్నారంట హైందవేతరులు, అన్యమతస్తులు. ఫలానా మతం నేను చెప్పను, అన్యమతస్తులు జరిగిన ఇప్పుడు ఉన్న ఉద్యోగం ఇప్పుడు అదే అంతేనా? లడ్డూ టేస్ట్ లో మార్పు ఒకటేనా? మరి ఉద్యోగుల్ని, అన్య మతస్తుల్ని మార్చే కార్యక్రమం ఏమైనా చర్యలు చెప్పారు కదా మీకు అన్నట్టే లడ్డూ కాంట్రాక్ట్ మారుస్తారా? ఇవన్నీ 50 రోజులు సమయం అయింది. 50 రోజులు సమయం అయింది. మేము ప్రాసెస్ ప్రకారం ఇంకా చాలా ఉంది, మాట్లాడాల్సి ఉంది. నేనే శ్యామలరావు గారితో మాట్లాడాను అని చెప్పి ఆయన చెప్తున్నారు తప్పితే చర్యలు 50 రోజులైన తర్వాత చర్యలు ఏమి లేవు. ఇక విషయం ఏంటంటే కలబొల్లి మాటలు చెప్పి కాలక్షేపం చేస్తున్నారు. పథకాలు ఏమంటే గత ప్రభుత్వం అంటారు, పథకాలు ఏమంటే మీరు ఇచ్చిన మాట ఏంటంటే గత ప్రభుత్వం వైట్ పేపర్ అంటారు, పోలవరం గురించి అంటే వైట్ పేపర్ అంటారు. ఒకసారి శివపార్వతి గారు మాట్లాడతారు, చెప్పు గత ప్రభుత్వం మీద చెప్పి కాలయాపన చేస్తున్నారు తప్పితే వాళ్ళు వచ్చి 50 రోజులు అయిందండి. వాళ్ళు వచ్చి 50 రోజులు అయింది. ఒక మాట శివపార్వతి గారు మాట్లాడతారు. శివపార్వతి గారు సరే, లడ్డు మనిషి ప్రాణం ముఖ్యం అంట. మనిషి ప్రాణం ముఖ్యమని 5 ఏళ్లలో జరిగిన 4500 హత్యల గురించి, లేకపోతే 1300 ఆత్మహత్యల గురించి, 89,000 మంది మీద దాడుల గురించి, 44,000 మంది ఆస్తుల విధ్వంసం గురించి ఆ రోజు ముఖ్యమైన మరి ఎందుకు ధర్నా చేయలేదో రోడ్డు మీదకి వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ వాడు మీ మీద మీరే ధర్నాలు చేసుకోవాలి, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? వచ్చి అంటే జిల్లాకి అంటే ఒక్కొక్క జిల్లాకి 15 కోట్ల చొప్పున 13 జిల్లాలకి అల్లర్లు సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 15 కోట్లు పంపిస్తున్నాడు, జస్ట్ అల్లర్లు సృష్టించడానికి. ఈ 13 జిల్లాల్లో అల్లర్లు సృష్టించి ఏదో జరిగిపోతుందని, ఇదే శాంతి భద్రతల సమస్య ఉందని రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి అదే ప్లాన్. ఆ ప్లాన్ మీద ప్రతి జిల్లాలో రెచ్చగొట్టి గంజాయి దాగి, మందు దాగి, రౌడీ గ్యాంగులు స్వైర విహారం చేస్తా అల్లర్లు సృష్టించబోతున్నారు. అది వాళ్ళ ప్లాన్, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లాన్. శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది, రాష్ట్రపతి పాలన కావాలి. వీళ్ళకి వేరే ఏమీ లేదు. ఆంధ్ర రాష్ట్రం బాగుండడం వీళ్ళకి ఇష్టం లేదు. కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి పనిచేయడం వీళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ళు అసమర్థులు, వీళ్ళు ఏం చేయలేదు కదా. కూటమి ప్రభుత్వం చేస్తే జనాలు ఒప్పుతున్నారు. సో ఇప్పుడు అది దాన్ని తప్పించుకోవాలంటే ఏదో ఒకటి రగడ చేయాలి, రెచ్చగొట్టాలి. అంటే ఎప్పుడు మతాలని, ప్రాంతాలని రెచ్చగొట్టడమే ధ్యేయంగా పనిచేస్తుంది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పుడు ఏం చేస్తాం, మనుషులు రెచ్చగొట్టేస్తుంది. ఇప్పుడు రోజు తన్నుకు చావండి, రోజుకొక ఇంతకుముందు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి 6 నెలలకు ఒక ఎలక్షన్ చెప్పే అంటే ఉన్నోళ్ళని రాజీనామా చేయించడం, ఎలక్షన్ పెట్టియడం. ఈ ప్రాతిపదికన ఆయన 10 ఏళ్ళు గడిపాడు.
అది అయిపోయింది. ఇప్పుడు 5 సంవత్సరాలు గడపాలి కదా. ఈ 5 సంవత్సరాలకు ఎట్లా అంటే ప్రతి జిల్లాలో అల్లర్లు సృష్టించాలా, హత్యలు చేయాలి. మీరు చెప్పిన 15 కోట్ల బడ్జెట్ శివపార్వతి గారు మీరు చెప్పిన 15 కోట్ల బడ్జెట్ ఆయన అధికారంలో ఉన్నప్పుడా లేకపోతే ఇప్పుడా? ఇప్పుడండి. ఇప్పుడు అంటే ఆయన ఉపాధి కల్పన ప్రోగ్రామ్ ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నట్టే కదా ప్రతిపక్షంలో ఉన్నా కూడా. ప్రతిపక్షంలో ఉన్న ఉపాధి కల్పన, హింసాది కల్పన, 15 కోట్ల మనుషులు కావాలి కదా. హత్యలు అరాచకాలు చేయాలంటే మనుషులు కావాలి. సో వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తున్నట్టే కదా. అదే హింసను ప్రేరేపించి ఉపాధి ఈయన కల్పించేది కొడవాళ్ళు కత్తులతో నరుక్కోండి అని. అదేనా ఈయన ఉపాధి? రైట్. అదే ఉపాధితో ఒకసారి నరసింహరావు గారి దగ్గరికి వెళ్దామండి. బీజేపీ నరసింహరావు గారు, ఇప్పుడు ఉత్తరాదిలో చూస్తే ఆలయాలన్నీ ట్రస్టుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. తిరుమలని కూడా అలాగే ఏమన్నా ట్రస్టీకరించే ప్రయత్నం ఏమన్నా చేస్తారా మీరు? ఎందుకంటే ఎప్పుడైతే పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఉందో ఇలాంటి పంచాయతీలన్నీ వస్తాయి. మీకు ఎక్కడ లేని అన్యమతస్తులు ఒక 73 రకాల మతాల వాళ్ళందరూ వచ్చి ఎవరి సిస్టము ఎవరి విధానం వాళ్ళు అమలు చేసుకుంటూ వెళ్తారు. థామస్ వస్తాడు, లడ్డు తయారు చేస్తాడు. ఇంకొక ఆయన వస్తాడు, రషీద్ వస్తాడు, ఇంకొకటి అక్కడ గుడి ముందు షాప్ పెట్టుకుంటాడు. మీరు ఇది ఎందుకు ట్రస్ట్కి అప్పచెప్పేస్తే మహంతుల ట్రస్ట్ ఇదివరకు ఉండేది కదా, వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు చూసుకుంటారు. ఉత్తరాదిలో మీరు చేయగలిగింది దక్షిణాదిలో ఎందుకు చేయలేకపోతున్నారు? మీకున్న మొహమాటాలు ఏంటి ఇక్కడ? దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేదు కదండి. అసలు ప్రాంతీయ పార్టీలు రావడం వల్ల గతంలో అలా జరిగేది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ ప్రతిపాదన చాలా మంచిది. మీరన్నట్లుగా అయోధ్యలోనూ కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. అలా ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిస్తే ఈ పొలిటికల్ ఇష్యూస్ ఉండవు, ఇలాంటి ఆరోపణలు కూడా రావు. గవర్నమెంట్ కూడా మంచిది. ఖచ్చితంగా పారదర్శకత ఉండాలంటే ట్రస్ట్ ఆధ్వర్యంలోనే నడవాలి. ఇప్పుడే హిందూ ధర్మాన్ని, సనాతన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాలను కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవాలయ శాఖ మొత్తం తీసేసి దేవాదాయ శాఖ తీసి ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిపించినట్లయితే దేవాలయాలు కూడా అభివృద్ధి చెందుతాయి. గతంలో వేరే రాష్ట్రంలో చూస్తాం కొత్త కొత్త ఆలయాలు నిర్మిస్తున్నారు, కానీ దక్షిణాదిలో మాత్రం కొత్త ఆలయాలు రావట్లేదు. ఉండకూడదు కానీ చర్చిలు చూస్తే విపరీతంగా వచ్చేస్తున్నాయి. మసీదులు పెరుగుతున్నాయి కానీ ఆలయాలు మాత్రం ఎవరు నిర్మించట్లేదు. దానిపైన కూడా కేంద్ర పెద్దల దృష్టి తీసుకెళ్లి ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆలయాలన్నీ కూడా వచ్చే విధంగా ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కూడా అభివృద్ధి చెందుతుందనేది నా ఉద్దేశం. శ్రీనివాస్ చౌదరి గారు, ఫైనల్గా ఒక క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు ఎంపీడీఓ వెంకటరమణారావు ఆత్మహత్య కేసులో సైబర్ నేరగాళ్ల ప్రమేయం, లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నారట ఆయన రాసిన ఆ లెటర్ మీద. ఇప్పటికే రాజస్థాన్లో ఎక్యూజ్ని అదుపులోకి తీసుకున్నట్టు, అరెస్ట్ అనేది చూపించిన తర్వాత అరెస్ట్ అంటారు, అప్పటిదాకా అదుపులోనే ఉంటారు. ఎందుకని అంటే నేను ఇందులో పొలిటికల్ యాంగిల్ చూడటల్లా, ఈ సైబర్ నేరగాళ్ల ప్రమేయాన్ని అరికట్టడానికి ఎటువంటి యాక్షన్ ప్లాన్ తోటి మీరు ముందుకు వస్తున్నారు? చాలా ఇంపార్టెంట్ విషయం మీరు రాష్ట్రంలో ఎత్తారు. ఎందుకంటే సైబర్ నేరాల వల్ల ఎన్ని కుటుంబాలు ఎన్ని రకాలుగా నాశనం చూస్తున్నాం సార్. ఒక్క రోజులోనే రిలయన్స్ అనే సంస్థ చెప్పాల్సి వచ్చిందని చెప్తున్నా, 1 year ఫ్రీ అని చెప్పి హల్చల్ చేశారు రాష్ట్రపతి. దాంట్లో ఇంత డబ్బు కడితే 399 రూపాయలు కడితే 1 year ఫ్రీ అని ఇచ్చేసి చాలా మంది లక్షల మంది డబ్బులు వేసేసి అవేవి చాలా ఫేక్ అని తెలిపి మనకు చూసేసారు. సో ఇలాంటి విషయాలు తీసుకుంటే అనేక రకాల సైబర్ నేరగాళ్ళు తెప్పలుగా అనేక ఫేక్ అకౌంట్స్ తో ఎంటర్ అయ్యి ప్రజలు దోసుకుంటున్నారు. ఇది నిజంగా ఒక పెద్ద సముద్రం సార్. మీరు చూడండి, ఒక సాఫ్ట్వేర్ కనుక్కున్న ఇంకో సాఫ్ట్వేర్ వచ్చేస్తుంది. ఇప్పుడు గతంలో కంప్యూటర్ చాలా ఈజీగా ఉందంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చేసింది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. సో మీలాగా వార్తలు చెప్పేసి వాళ్ళు వచ్చేస్తారు మీ వాయిస్ తో. సో ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎటు కంట్రోల్ చేయాలి టెక్నీషియన్స్ తలబట్టుకుంటున్నాం. నిన్న మొన్న ఎప్పుడో ఛానల్ యాక్ట్ చేశారు, మొన్న ఎప్పుడో రాష్ట్ర బడ్జెట్ పైన దీనిపైన యాక్ట్ చేశారు, ఇంతకుముందు ఇండియన్ మిలిటరీ వెబ్సైట్ యాక్ట్ చేశారు. దీనికి ఎక్కడ హద్దులు ఆగులు లేదు. సో నా ఉద్దేశం ఏంటంటే టెక్నాలజీ ఎప్పుడు కూడా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి సైబర్ నేరగాస్తుల మీద ఖచ్చితంగా ఉత్పాటం నొక్కాలా. 2008 చట్టాల్లో మార్పు తీసుకురావాలి. దీనికి బారులు తెచ్చేసిన గ్లోబలైజేషన్ పుణ్యమా ఏమో నాకు తెలియదు, కానీ ఎక్కడి నుంచైనా మాకు యాక్ట్ చేస్తారు. సో దానివల్ల సమస్యలు వస్తాయి. మీరు అన్నట్టు ఇలాంటి వ్యక్తులు తప్పులు చేస్తారు, దొరికిన తర్వాత ఆత్మహత్య చేసుకుంటారు, చివరికి సాక్ష్యాధారాలు లేకపోతున్నాయి. దీని మీద ఎటువైపు ముందుకెళ్లాలో అర్థం కావటం లేదు.
నాకు తెలిసిన ఒక ఐటీ ఎంప్లాయీ మాట్లాడింది ఏంటంటే, అలా ఇది ఒక పెద్ద సముద్రం, మీరు ఒకటి పట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు, వాళ్ళు వెంటనే 4 ప్రయత్నాలు చేస్తున్నారు, దానివల్ల ఈ 4 ఈ 3 కలిపి 5 అయిపోతున్నాయి. సో ఈ సమస్యను పరిష్కరించాలంటే ఖచ్చితంగా ట్రాయ్ కొన్ని రకాల నియమ నిబంధనలు అమలు చేయాలి. ఏ అంశాలు తీసుకొని గతంలో చైనా కొన్ని రకాల ఇంటర్నల్ గా వాళ్ళు పెట్టుకున్న సెక్యూరిటీని చాలా అభినందిస్తారు. అట్లా మనం కూడా చేసుకోగలిగితే ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలకు బయటపడే అవకాశం ఉంది. సైబర్ నేరాలకి హద్దులు లేకుండా పోతున్నాయి సార్. ఖచ్చితంగా చాలా మంది సైబర్ నేరాలు చేసేవాళ్ళతో కూడా చాలా పకడ్బందీగా కాంట్రాక్టెడ్ గా మొత్తం ఆర్గనైజింగ్ గా చేస్తాను. భయం పడుతుంది ఒకసారి చెప్తే, చాలా ఆర్గనైజింగ్ చేస్తాను. అంతు పట్టడం లేదు సార్ నిజంగా. ఎక్కడి నుంచి ఆడా లింక్ వస్తున్నా కూడా నాకు చాలా లింకులు వస్తున్నాయి, ఈ జాబ్ చేయండి చూసి మనకు తెలుసు కాబట్టి పక్కదప్పుకోండి. సో ఇటువంటి నేరాల పైన సెంట్రల్ అంటే భారతదేశంలో ట్రాయ్ కమిటీ కఠినమైన నిర్ణయం తీసుకునే చట్టాలు సపరేట్ గా తీసుకొస్తే బాగుంటుందని మీద రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనివల్ల ప్రజల అవసరాలు అంటే ఇటువంటి సున్నితమైన అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇక మీద ఇటువంటి దురాగతాలు ఆగాలి కాబట్టి, అంటే పార్టీలతోటి రాజకీయాలతో సంబంధం లేకుండా నేను భావిస్తున్న అంశం.